నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ అన్లోడింగ్ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. రైతు మిల్లుల ఎదుట ధాన్యం లారీలు క్యూ కట్టాయి. ఒక్కో లారీ అన్లోడింగ్కు 2 నుంచి 3 రోజుల సమయం పడుతోంది. మిల్లర్లు క్వింటాకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 6,62 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. తరుగు సమస్య లేకుండా అన్లోడింగ్ చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయింది. 96% మేర ఇప్పటివరకు ధాన్యం సేకరణ పూర్తయినట్లు అధికారులు అయితే వెల్లడించారు. ఇక నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది ధాన్యం సేకరణలో. కానీ అన్లోడింగ్ సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఖానాపూర్లోని రైస్ మిల్లర్ల వద్ద ఉన్నాం. రైస్ మిల్ల వద్ద లారీలు క్యూ కట్టాయి. ధాన్యం సేకరించిన లారీలన్నీ కూడా రైస్ మిల్లులకు వచ్చాయి. కానీ అన్లోడింగ్ సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర లారీలన్నీ కూడా ధాన్యం బస్తాలతో అన్లోడింగ్ కోసం ఎదురు చూసిన పరిస్థితి. అయితే మిల్లుల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లుల్లో క్వింటాలకు దాదాపుగా 10 కిలోల మేర కడతా తీస్తున్నట్టు, తరుగు తీస్తున్నట్టు కూడా రైతులు వాపోతున్నారు. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న లారీలే. దాదాపు 2-3 రోజుల నుంచి ధాన్యం లారీలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా సేకరించి రైస్ మిల్లులకు పంపుతున్నారు. రైస్ మిల్లులో పెద్ద సంఖ్యలో డంపింగ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా రైస్ మిల్లుల్లో కూడా అన్లోడింగ్ సమస్య మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఎదురవుతుంది. ధాన్యం సేకరణ కష్టాలను అధిగమించారు. చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి హమాలీల కొరత, కూలీల కొరత వేధించింది. అయినప్పటికీ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి చేశారని చెప్పుకో. 98% ఇప్పటివరకు ధాన్యం సేకరణ పూర్తయింది. మిగతాది కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంగా పెట్టుకుని అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 6,62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదంతా కూడా దాదాపు 96 నుంచి 98% ధాన్యం సేకరణ పూర్తయింది. మరో 2% మాత్రం ఉంది. ఈ నెలాఖరులోపు ఆ ధాన్యం కూడా పూర్తి చేస్తాము, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు విషయానికి వస్తే ఇక అన్లోడింగ్ సమస్య మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. అన్లోడింగ్ కోసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని లారీ డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే ఇక్కడ భారీ ఎత్తున క్యూలు మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. క్యూలు ఏ విధంగా దాదాపు కిలోమీటర్ మేర రైస్ మిల్ల వద్ద ఇలా లారీలు క్యూ కట్టాయి. దాదాపు సేకరించిన ధాన్యం అన్ని కూడా ఇక్కడికి వచ్చి నిల్వ చేసి డంపింగ్ చేసేందుకు, అన్లోడింగ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్కో లారీ అన్లోడింగ్ కోసం దాదాపు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. క్వింటాలకు దాదాపు 10 కిలోల మేర తరుగు తీస్తున్నారు అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు లేకుండా ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ మిల్లర్లు మాత్రం నసేమిరి అంటున్నారు. ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయినప్పటికీ అన్లోడింగ్ సమస్య మాత్రం వేధిస్తుంది. దీనిపైన కొద్దిసేపటి క్రితం మా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. అన్లోడింగ్ సమస్యను కూడా పరిష్కరించాలని ఆదేశించారు. ఇటు రైస్ మిల్ల ఆగడాలు మాత్రం శృతి మించుతున్నాయి. రైస్ మిల్లర్లు కూడా రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకొని ఎక్కువ శాతం తరుగు తీయద్దంటూ కూడా సూచనలు చేశారు. మొత్తం మీద మరి ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే అన్లోడింగ్ సమస్య మాత్రం ఇంకా వేధిస్తుంది. అన్లోడింగ్ సమస్యలు కూడా పరిష్కరించే దిశలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.